మంచిది. ఈ చక్కని అవకాశాన్ని మరొక ఆదివారం దినం మనకి ప్రసాదించిన దేవాతి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ఈ లైవ్లో చూస్తున్న వారందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఈరోజు చాలామంది కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాలతో పడిపోవడం అనేది మన కళ్ళతో మనం చాలామందిని చూస్తున్నాం. ఏం కారణాలు అంటే వాళ్ళు తెచ్చుకున్న కారణాలు కానివ్వండి, వాళ్ళు తెచ్చుకున్న సమస్యలు కానివ్వండి, వాటి వల్ల పడిపోయే వాళ్ళు 100కి 80 మంది అయితే ఒక 20% దేవుడిలో ఉంటూ వచ్చిన శ్రమలను తట్టుకోలేక పడిపోతున్న వాళ్ళు ఒక 20% కనబడుతున్నారు. అయితే మనం తెచ్చుకున్న శ్రమల గురించి అయితే నేను మాట్లాడలేదు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ భూమి మీద మనం కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు భూమి మీద కొన్ని విషయాలు మనం ఎదుర్కోవాలి. అది మెయిన్ రక్షించబడ్డ క్రైస్తవులు అనబడుతున్నవారు. ఎందుకంటే క్రైస్తవం అనేది మాటలతో చెప్పేది కాదు, అది బ్రతుకు ద్వారా నిరూపించేదే క్రైస్తవ్యం. కొంతమంది మాటలు ఉంటాయి, కోటలు దాటితే అంటారు, కాళ్ళు గడప దాటం అంటారు. అవి కాదు క్రైస్తవం అంటే. ముందు గడప దాటుతే కాళ్ళు, ఆ తర్వాత మాటలు దాటుతే కోటలు దాకా, అది క్రైస్తవ్యం. అయితే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న మనము, యేసుక్రీస్తు అని ఎరిగిన మనము, ఆయన చెప్పిన ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, చనిపోయేంతవరకు కూడా. ఎందుకంటే ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో వాళ్ళు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని ప్రారంభంలోనే ఒక విషయాన్ని క్రైస్తవానికి తెలియపరిచాడు. ఇది మరలా ఎందుకు తెలియపరచవలసి వస్తుందయ్యా అంటే, వాక్యము ద్వారా దేవుడు అది మర్చిపోతున్నారు, అలాగనే గుర్తుండి దాని ఇలువలు కాలరాసిపోతున్నాయి కాబట్టి. ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం కానించి మనం 24 వచనాలు జాగ్రత్తగా చూడగలిగితే, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి నుంచి వస్తున్న ఒక మాట ఈ ఆరాధనలో మనం జాగ్రత్తగా ధ్యానిద్దామండి. చూడండి ఒకసారి మీరు మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం కానీ చూద్దామండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంటే ఇది బహుమానం. క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళకి ఒక బహుమానం ఇది. ఏంటి బహుమానం అంటే, క్రీస్తుని నమ్మిన వాళ్ళు క్రీస్తు నిమిత్తము దూషింపబడటము. అది అంతము వరకును సహించిన వారు రక్షింపబడుదురు. అంటే బాప్టిజం పొందిన తర్వాత మన రక్షణ పొందుతాం. అయితే పొందిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో కానివ్వండి, కొన్ని విషయాల్లో కానివ్వండి, మనం తొట్టిల్లుతూ ఉంటాం. మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచనల ద్వారా. అవన్నీ మనం తట్టుకొని నిలబడాలి అంటే మరలా వాక్యముతో మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అయితే ప్రభువుని యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తం మీరు దూషింపబడతారు, అవమానాలు పడతారు, నిందలు పడతారు, కష్టాలు పడతారు, శ్రమలు పడతారు. కానీ వాటన్నిటి తట్టుకొని నిలబడినప్పుడే మీరు రక్షింపబడతారు. అంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే యేసుక్రీస్తు వారి మాటలో ఆంతర్యం ఏందంటే, క్రైస్తవుడు అనబడుతున్న వాళ్ళు శ్రమలకే పిలువపడ్డాడే తప్పితే సంతోషానికి పిలువపడలేదు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు మాట్లాడుతున్న మాట. 1వ వచనం, 3వ అధ్యాయం, అది చూడండి, చదవాలి. ప్రియులారా,
ఆ, ఉమ్, ఆ, పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళను. అంటే పూర్వం ప్రవక్తల పరిస్థితి కూడా ఏంది? దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి. పూర్వం ప్రవక్తలు, దేవుడి కోసం బ్రతుకుతున్న ప్రవక్తలు వాళ్ళ స్థితి ఎలా ఉంది? పూర్వంలో బాధల్లో ఉందా, సంతోషంగా గడిపారు భూమి మీద వాళ్ళంటే? వాళ్ళ జీవితం మొత్తం కూడా కన్నీరుమయమైందే తప్ప సంతోషంలో ప్రయాణం చేయలేదు దేవుని పిల్లలారా. ఇది మనకు అర్థం కావాలి. ఒకసారి చూద్దాం. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి మీరు చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఎవరు శ్రమ పడ్డారు భూమి మీద? దేవుడే నరుడుగా వచ్చి శ్రమ పడ్డాడు అన్నదంగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. అంటే శ్రమ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది అని వాక్యం చెబుతుంది. శ్రమ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది. నేను అడుగుతున్నాను, మనకైనా అంతకుముందు పూర్వీకులు కూడా శ్రమ పడ్డారా అంటే, పూర్వీకులు మన పితరులు కూడా శ్రమ పడ్డారు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు కూడా అనేక మంది శ్రమలు పడ్డట్టుగా మనం కనబడుతున్నాం. మనం ఏ పితరుడు కూడా, ఏ ప్రవక్త కూడా భూమి మీద సంతోషంగా బ్రతకలేకపోయిండు. దేవుడిని నమ్మిన బిడ్డలు, దేవుడు వర్తమానం అందిస్తున్న బిడ్డలు, ఆనాడు ప్రవక్తలు కానివ్వండి, ఆనాడు మరి రాజులు కానివ్వండి, అనేక మంది భక్తులు భూమి మీద సంతోషంగా బ్రతకలేకపోయారు. కారణం ఏందయ్యా అంటే, దేవుడిని ఎమ్మడిస్తున్న వాళ్ళకి శ్రమలు అనేది ఖచ్చితంగా చుట్టుముడుతాయి. ఎందుకంటే దేవుడిని ఎమ్మడిస్తున్న వాళ్ళు సాతాను ఏం చేసిద్దయ్యా అంటే, అనేకమైన శ్రమల పాలు చేయటానికి వాడు సిద్ధపడతా ఉంటాడు. చాలా శ్రమలు చేయటానికి కూడా సిద్ధపడతా ఉంటాడు. దేవుడి మాటలు మనం చెబుతుంటే కొంతమందిని ప్రేరేపిస్తాడు, కొంతమందికి ప్రేరణ కలిగించి చిత్రహింసలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఒక ఇర్మియా గారు కానివ్వండి, ఒక యెజ్కేలు గారు కానివ్వండి, అలాగనే ఒక సొలొమోను గారు కానివ్వండి, ఒక దావీదు గారు కానివ్వండి, చాలామంది శ్రమలు పొందారు. శ్రమలు పొందడంటూ ఎవరు లేరు. అయితే సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? శ్రమ పొందాడంట. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది, శ్రమలలో సంతోషం మనిషికి ఇది సాధ్యమా అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. శ్రమలలో సంతోషమా మనిషికి ఇది సాధ్యం అంటే సాధ్యమే. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది. నన్ను అడిగితే చాలా గొప్ప గిఫ్ట్ ఇది. ఒక కొడవల కానివ్వండి, ఒక గొడ్ల కానివ్వండి, ఒక కత్తి కానీ, లేదా ఒక పనిముట్టు ఏదన్నా కానివ్వండి, అది వాడే కొంది పొదును వస్తూ ఉండేది. అది వాడకపోయింది అనుకోండి, పక్కన పడేసామనుకోండి, తుక్కు పట్టి పనికిరాదు. అది బండి అయినా అంతే. మనకి ఒక బైక్ మనం తీసుకొని కొత్తది మనం వాడకపోయాం అనుకోండి, కొన్ని రోజులకు అది తుక్కు పట్టి పనికిరాదనమాట. అంటే వాడే కొంది పనిముట్టు నాణ్యంగా ఉంటుంది. అలాగనే క్రైస్తవుడు శ్రమలు అనేది రాకపోతే మన భక్తిలో ఉన్నామా లేదనేది మనకు అర్థం కాని జీవితం. ఎప్పుడైతే దేవుడి కోసం మనం బ్రతుకుతున్నామో శ్రమలు అనేది మన చుట్టుముడుతున్నాయి అనుకోండి, అప్పుడు మన భక్తి అనేది పర్ఫెక్ట్గా ఉందన్న సంగతి మీరు గుర్తిరగాలి. దానికి సాక్షాత్తు ప్రభువు యేసుక్రీస్తు వారి జీవితం భూమి మీద మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శ్రమలు పొందాడనే లేఖనాలు చలవిస్తున్నాయి అన్నమాట. అందుకని శ్రమలలో సంతోషమా మనిషికి ఇది సాధ్యమా అనే విషయాన్ని మనం ఆలోచించే ముందు ఒక దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము చూడండి. సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారి నోటి నుంచి వస్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. 4వ అధ్యాయం 4వ వచనము. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. ఏంటి సందర్భం మొత్తం మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్ల 40 రోజులు ఆయన ఏం టచ్ చేయలేదన్నమాట.
ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత సాతానుగాడు వచ్చాడు. అయిపోయిన తర్వాత వచ్చిండోడు, అయిపోక ముందు రాలి, అయిపోయిన తర్వాతే వచ్చాడు వాడు. ఈ అయిపోయిన తర్వాత కూడా ఆయన తినే అవకాశం ఉంటుంది, తాగే అవకాశం ఉంటుంది, రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నా కానీ సాతానుగాడు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినే సామర్థ్యం నీకు ఉందో కదా అన్నాడు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? భయంకరమైన శ్రమల్లో ఉన్నాడు ఆయన. వేదన, బాధ, కడుపులో గొప్పటి మెతుకులు లేవు. ఒక రోజా 2 రోజుల 40 రోజులు కటిక ఉపవాసం ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీద. కటిక ఉపవాసం, 24 గంటల తండ్రితో మొర, ప్రార్థన జీవితం ఆయన. అలాంటి సమయంలో పూర్తయిన తర్వాత ఇక ప్రశాంతంగా ఒక ముద్ద తిందాం అనుకునే లోపే సాతానుగాడు వచ్చి నువ్వు ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినొచ్చు గంటతోటి ఆగిపోయింది ఆయన. వెంటనే దాని నిర్ణయాన్ని ఆయన వెంటనే ఆపుకొని, ఒక మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటు నుంచి వచ్చున్న మాట వలనే బ్రతుకుతాడు అని రాయబడి ఉందిగా అంటున్నాడు. అంటే దేవుడి నోట నుంచి వస్తున్న మాట వల్ల మనిషి బ్రతుకుతురా? మరి ఆహారం తింటేనే మన బ్రతుకు. మరి ఈరోజు మనుషులు చాలామంది కోటి కూర కోటి ఇజ్జలు అనేది దేనికి? బ్రతకటానికి. దేనికయ్యా అంటే కూటి కొరకు. కూటి కొరకే వచ్చినాయి అంట, కోటి ఇజ్జలు వచ్చినాయి అంట. ఇది ఎప్పుడో చెప్పిన మాట, ఇప్పుడు ఆల్రెడీ కోటి కూడా దాటే ఉంటాయి. ఒక ఇంజనీరింగ్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా, ఒక రైతు అయినా, ఒక సామాన్యుడైనా వాళ్ళ గోల్, వాళ్ళ లైఫ్ ఏంటంటే ఫైనల్గా ఏది తీసుకున్నా కానీ తిండికాడికి వెళ్ళిపోతారు. ఎందుకు ఇంత కోట్ల ఆస్తి అన్నావు అనుకోండి, తన పిల్లల కోసం. తన పిల్లలకి ఎందుకంటే సుఖపట్టడానికి. సుఖపట్టం అంటే అర్థం ఏంటంటే కడుపు నిండగా 3 పూటలు తినడానికి. ఎక్కడికి వచ్చిన బావులు ఖచ్చితంగా అక్కడ ఆగుతుంది, తిండి కొరకు. అంతే కదా, సుఖం అంటే తిండి కోసమే కదా. ఇప్పుడు ఉదయాన్నే తెల్లవారుజామున చాలామంది పళ్ళుకి వెళ్తారు. ఎందుకో వాళ్ళకి కష్టం అంటే కూటి కొరకే. పనులు ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకోండి, పావులబేడ సంపాదించుకున్నాం అనుకోండి, పనులు లేనప్పుడు ఆ డబ్బులతో జాగ్రత్తగా పొదుపుగా చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవటానికి. ఈ అస్త్రాన్ని ఆల్రెడీ ప్రభువుని యేసుక్రీస్తు వారి మధ్య కూడా అపవాదిగాడు వాడాడు, కానీ వాడు ఫెయిల్ అయిపోయాడు అక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని అక్కడ లేవనెత్తింది, గుర్తుపెట్టుకోవాలి. మన అక్కడ ఒక విషయాన్ని లానేచ్చాడు. ధర్మశాస్త్రములో దీని గురించి రాయబడి ఉన్న సంగతి నీకు తెలియదా అని ఎత్తిందనమాట. అంటే ధర్మశాస్త్రములో రొట్టెల వలన కాదు కానీ, ఆహారం వలన కాదు కానీ, దేవుడి మాట వలన, దేవుడి వాక్యము ద్వారా మనిషి బ్రతుకుతాడన్న విషయాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు లేవనెత్తాడనమాట. అంటే మనిషి భూమి మీద బ్రతుకుతాడు అంటానికి ఆధారం ఏంది అంటే ఆహారం కాదా? ఆహారం కాదు. ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి మాట్లాడుతుందంటే భౌతికమైన జీవితం గురించి మాట్లాడట్లా ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఇక్కడ భౌతికమైన ఆహారం గురించి మాట్లాడట్లా ఆయన. ఈ భౌతికమైన ఆహారమైన, ఈ భౌతికమైన జీవితమైన మహా అయితే 50-60 సంవత్సరాలు ఇది తిన్న తర్వాత మనిషి చనిపోతాడు. కానీ ఒక ఆహారం ఉంది, ఆ ఆహారాన్ని మనం తీసుకుంటే మరణం అనేది మనకు రాదన్న విషయాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు లేవనెత్తాడు. అది రాయబడి ఉందగా అన్నాడు. ఎక్కడ రాయబడి ఉందంటే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఎక్కడ అది? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఎక్కడ రాయబడి ఉందో ఆ విషయం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. అంటే ఆహారం వలన కాదా? ఆహారం వలన కాదా? ఆహారం వలన కాదు. ఆహారం నిన్ను బ్రతికిచ్చిద్దంటే 60 సంవత్సరాలే. మంచి ఆహారం పెట్టండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతురు? మా అయితే 60-70. తర్వాత బతుకుతురా? బతకలేడు. ఫస్ట్లో ఎంత తింటాడు? గట్టిగా 2 ప్లేట్లు లాగెత్తాడు. వయసు వచ్చే కొంది ప్లేటు, ఆ తర్వాత అర ప్లేటు, ఆ తర్వాత ఒక ముద్ద, ఆ తర్వాత అసలు అరగదు. ఇంకా ఇక ఎంత పెట్టినా అని అరగదు. ఫస్ట్లో నువ్వు మంచి పొలం తిన్నావు కదా, 2 ప్లేట్లు తిన్నావు కదా, మంచి బిర్యానీ తిన్నావు కదా, మంచి ఫుడ్ తిన్నావు కదా, 4 ప్లేట్లు తిన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తినవు తాత అన్నావు అనుకో, వయసు అయిపోయింది, ఇక తినలేడు. వయసు అయిపోయింది, తినలేడు. ఇక పళ్ళు రాలిపోయినాయి, కంటి చూపు పోయింది, కండరాల్లో ఎముకల్లో బలం తగ్గిపోయింది, వయసు మీద పడిపోయింది,
కాబట్టి జీర్ణం అనేది కాదు. వయసు వచ్చే కొద్ది మనిషి జీర్ణం చేసుకోవడం ఆహారాన్ని. అంటే లోనుండ మిషన్లో లోనుండ అవయవాలు పనిచేయవు. ఫస్ట్లో చేసినట్టుగా యవ్వనంలో చేసినంతగా వృద్ధాప్యలోకి వచ్చినప్పుడు చేయవన్నమాట. అంటే ఇప్పుడు ఒక మనిషి బ్రతకాలి అంటే ఏం కావాలంటున్నాడు? యెహోవా సెలవిచ్చిన మాట వలనే కానీ మనిషి బ్రతికేది ఆహారం వలన కాదు. ఆహారం వలన అయితే కాదు. అందుకని ఒక సమయంలో మనకు మా యోహాను సువార్తలో సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతారు. నేనిచ్చేది నీరు మీకు ఎప్పటికి ఎన్నటికి దాహం కాదు అంటాడు. అంతకుముందు ఏ ప్రవక్త మాట మాట్లాడాల, అంతకుముందు ఏ భక్తుడు ఆ మాట మాట్లాడా సమరయ స్త్రీతో. వాళ్ళ మైండ్లో ఒక్కటే ఉంది, సమరయులను సరైన మార్గంలో పెట్టగలిగిన వ్యక్తి, సమరయుల యూదులను కలిపే వ్యక్తి, సమరయుల వీధులతో కలిసి దేవుని ఆరాధించే అవకాశము ఒక వ్యక్తి వస్తేనే ఇది మాకు దక్కిద్ది. ఆ వ్యక్తి ద్వారా ఇది సాధ్యము. ఆయనే మాకు జీవజలాన్ని ఇచ్చేది, ఆయన మాకు జీవోటనిచ్చేది, ఆయన ద్వారా నిత్య జీవం మాకు ఉంది అనేది ఆల్రెడీ సమరయులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళేనమాట, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వారన్నమాట. కానీ ఈ సమరయులు అనబడుతున్న వాళ్ళు యూదులు అనబడుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. యూదులు సమరయుల దగ్గరకు రానియరు, అంటరాని వాళ్ళకి పక్కన పెట్టేస్తారు వాళ్ళు. అందుకని అంతకుముందు సమరయులు అక్కడ ఆరాధించారు, వాళ్ళ పితరులు ఆరాధించిన పర్వతం మీద ఆరాధించారు. ఇప్పుడైతే యెరూషలేములో ఆరాధన జరుగుతుంది. అక్కడ ఎవరు ఉన్నారు? యూదులు కూడుకుంటున్నారు. వీళ్ళైతే అక్కడ దగ్గరకు రానిను. ఆ సిచ్యువేషన్లో చెబుతున్న మాట ఏంటంటే, నేనిచ్చే జీవజలము మీకు ఎప్పటికీ దాహం కాదు. మీరు ఈ బావిలో వెన్ని తాగిన దాహం అవుతుంది, మరలా తీసుకొచ్చుకోవాలి, మళ్ళా తాగాలి, మరలా తీసుకొచ్చుకోవాలి, మరలా తాగాలి. కానీ నేను ఇచ్చే అయితే మటుకు ఎప్పటికి కూడా మీకు దాహం అనేది కాదంటాడు యోహాను గారు రాసిన సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో. కాబట్టి శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అనే అంశం మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు వారికి శ్రమ వచ్చింది, కానీ దేవుడి మాటకు లోబడ్డాడు. ఆయన మాట వినటమే ఆయనకు సంతోషం అంట. ఆయన మాట దాని ప్రకారం నడవటమే ఆయనకు సంతోషం అంట. భూమి మీద యేసుక్రీస్తు వారిని నీకేంటయ్యా ఆనందం, ఏంటి ఈ సంతోషం అని భూమి మీద యేసుక్రీస్తు వారిని నిలబెట్టి ఇటు పక్క పిండొంట్లు మొత్తం పెట్టేసి రకరకాల ఆహార పదార్థాలు పెట్టేసి ఇటు పక్క దేవుని చిత్తాన్ని పెట్టామనుకోండి, ఏందయ్యా నీకన్నావు అనుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, ఇదిగో నా తండ్రి చిత్తము నెరవేర్చటమే నాకు చక్కని ఆహారము. ఎందుకు? ఇప్పుడు ఈ పిండొంటలు మొత్తం కూడా తిన్నామనుకోండి, 60-50 సంవత్సరాలు నేను బతకగలిగే తర్వాత నేను చనిపోతా, ఇవి నన్ను బతికించలేవు. కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేసిన ఎడల నాకు జీవితం ఉంది, నాకంటూ ఒక బ్రతుకు ఉంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారండి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట అది. అదే విషయాన్ని సాతానుతో లేవనెత్తాడు. మత్తయి గారు రాసిన సువార్తలో సాతానికి తెలియపరుస్తున్నాడు, ఇది నీకు తెలియదా అంటే ఆల్రెడీ వాడికి తెలుసు. ఒక మనిషి బ్రతకాలంటే దేని మీద బేస్ అయితే బ్రతుకుతాడో, దేని మీద ఉంటే బ్రతుకుతాడో, దేని పట్ల నిరీక్షణ కలిగి ఉంటాడో బ్రతుకుతాడో సాతాను గడి తెలుసు. తెలిసినా కానీ వాడు ఏం చేస్తున్నాడు అంటే, అలా బ్రతికే వాళ్ళని బ్రతకనీయకుండా వాడు ఏం చేస్తున్నాడంటే దేవుడిలో నుంచి పక్కదో పట్టేస్తూ ఉంటున్నమాట. ఇప్పుడు ఎంతమంది లేరట? ఇప్పుడు ఎంతమంది లేరు చూడండి. ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారంటే, వాక్యానికి ప్రాధాన్యత ఎవరు? తిండికి ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ దాకా ఎందుకు? ఎన్ని కుటుంబాల కృతజ్ఞత కోడికలు పెట్టుకుంటున్నారనుకోండి, సభలు పెట్టుకుంటున్నారనుకోండి, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి అనుకోండి, చివరిగా వాక్యం అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు ఎంతమందిని చూడాలి మీరు? ఎందుకయ్యా వాక్యం అయిపోయిన తర్వాత వస్తున్నారు వీళ్ళు అంటే, భోజనాల కోసం. భోజనాల కోసమే కదా వాళ్ళు వచ్చేది. ఎంతమంది చోట్ల మనం అయిపోయిందా, ఇంకెంత ఒక 5 నిమిషాల్లో అయిపోద్దా, అయితే ఇప్పుడు బయలుదేరిపోదాం బాండి. దేనికి? తినడానికి. ఇప్పుడు వాళ్ళకి మరణించిన తర్వాత వాళ్ళకి బ్రతుకుందా అంటే బ్రతుకు లేదు వాళ్ళకి. వాళ్ళు ప్రాముఖ్యమైన దేవుడు ఇస్తున్న జీవ ఆహారాన్ని వాళ్ళు వదులుకొని శరీర సంబంధమైన ఆహారం మీద వాళ్ళు మనసు పెట్టారన్నమాట. ఈ జీవాహారం మీద వదిలిపెట్టి శరీర సంబంధమైన జీవితం మీద మనసు పెట్టి ఆ ఆహారం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రెయ్యం బొగులు కష్టపడుతున్నాడు. తెల్లవారుజామున లెగుతాడు, మళ్ళీ నైట్ పొట్టు వచ్చి పండుకుంటాడు. దేని కొరకయ్యా నీ శరీరం మొత్తం అలా కొట్టుకున్నావు అంటే, ఇదిగో భౌతికమైన ఆహారం కొరకు నేను కష్టపడుతున్నా, భౌతికమైన ఆహారం కోసం నేను శ్రమ పడుతున్నా, భౌతికమైన ఆహారం కొరకు నేను నిందలు పడుతున్నా. నువ్వు భౌతికమైన ఆహారం కోసం కష్టపడటం తప్పులేదు, నిందలు పడటం తప్పులేదు. కానీ దీనికంటే ప్రాముఖ్యత ఏంటంటే, ఇదిగో నువ్వు తింటున్న ఆహారం నువ్వు చనిపోయిన తర్వాత నేను బ్రతికించదు, నీతో పాటు కూడా అది కూడా మట్టిలో కలిసిపోతుంది, నీతో పాటుగా అది కూడా మట్టిలో కలిసిపోతుంది, అది కూడా పురుగులు పట్టిపోతుంది, చెదులైపోతుంది. కానీ దేవుడి మాట అయితే నువ్వు వింటే
నువ్వు బ్రతుకుతావు. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా సంతోషంగా మనిషి ఉండగలుగుతారు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యమే. నాకు తెలిసిన సహోదరుడు చెబుతున్నాడు, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలో నేను తట్టుకోలేకపోతున్నానన్న, చాతలారు నేను చేసుకున్నానన్నా, చాతలారు నేను కష్టపడ్డానన్నా, నేను తెలిసి తప్పు చేశానన్న, వీటి ముందు నేను ఎలాగా వీటిని జయించాలని ఒకటే మౌనంగా బాధపడుతుంటే చెప్పి ఒకటే మాట, జరిగిపోయింది, నీ తప్పు ఒప్పుకొని దేవుడి పాదాల మీద విడిచిపెట్టి జాగ్రత్తగా నువ్వు బ్రతుకు. ఖచ్చితంగా నీ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 100% దానికి సాదృశ్యం నా జీవితం తమ్ముడు అని చెప్పా. ఖచ్చితంగా నీ శ్రమల్లో దేవుడు తోడు ఉంటాడు నీకు. ఎందుకంటే ఆ శ్రమలలో నువ్వు ఆనందించే అవకాశాలు ఉన్నాయి. దేవుడు ఇస్తాడు నీకు. ఆ శ్రమలో దేవుడు నిన్ను ఆనందపరిచే విషయాలు చాలా కనపరుస్తాడు. నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడు చెప్పమంటావా? ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు అన్నమాట. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు. కానీ మనం దేని మీద దృష్టి పెడతాము? మత్తయి సువార్త 6:31 చూడండి. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. మత్తయి సువార్త 6:31 చూడండి. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించను. ఇప్పుడు సమాజం మొత్తం ఎలా ఉంది? ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, దీని గురించే చింత. నన్ను పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడే, భూమి మీదకి పంపించిన మహనీయుడు ఒక ఆయన ఉన్నాడే, ఆయన కొరకు నేను బ్రతకాలి, ఆయన కొరకు నేను జీవించాలి, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కోసం నేను జీవించాలి, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని యేసుక్రీస్తు వారు నేను ఎరగాలి, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని యేసుక్రీస్తు వారి రక్తంలో నేను కడగబడాలి, అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి నా జీవితం నాశనం అయిపోయే స్థితిలో ఉంటే దేవుడు తన కుమారుడు పంపించి నాకు రక్షణ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు, ఉచితంగా తన కృపను నాకు ఇచ్చాడే. దీన్ని ఎతకే పరిస్థితిలో లేడు మనిషి. ఒక మనిషి ఆత్మీయంగా ఎప్పుడు పడిపోతాడు చెప్పమంటారా దేవుడి పిల్లలారా? ఎప్పుడు ఒక మనిషి ఆత్మీయంగా దిగసారిపోతాడంటే గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన కృపను ఎప్పుడైతే కాలదనుకుంటాడో అప్పుడే ఆత్మీయంగా దిగసారిపోయినట్టే. ఏంటి దేవుడిచ్చిన కృప అంటే, ఇదిగో నువ్వు అపరాధాల చేత పాపాల చేత నువ్వు చచ్చిపోయావు కదా, ఆ చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ఆయన లేవనెత్తి తన కుమారుడు ద్వారా నిన్నేం చేశాడు? ఆ అపరాధాలు మొత్తం తన రక్తం ద్వారా కడిగి వేశాడు. అది నీ మైండ్లో ఉండాలి. ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు వారు రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ప్రభువుని యేసుక్రీస్తు వారు నా పైన కనికరం చూపించకపోతే నా పరిస్థితి ఏంటి? తండ్రి అనే దేవుడు నా పట్ల కృప చూపించకపోతే నా పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల ఆదరణ కలిగిపోతే నా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలన్నమాట. ఇది ఎవరైతే విడిచిపెడతారో, దీన్ని ఎవరైతే ఆలోచించకుండా బ్రతుకుతారో, దీని పట్ల ఎవరైతే భయభక్తులు లేకుండా ఉంటారో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆత్మీయ జీవితం దిగసారిపోతూ ఉన్నది. ఎప్పటికప్పుడు తప్పుల మీద తప్పులు, పాపం మీద పాపం చేసుకుంటూ పోతూనే ఉంటాయి. అలవాటైపోద్ది వాళ్ళకి అది అలవాటైపోతూనే ఉండేది. ఒకసారి పూర్వంలో కూడా ఈ మాట హోషేయ గ్రంథంలో ఒక మాట, మా చక్కని మాట హోషేయ గారు ఎత్తుతున్నాడు చూడండి. దీని గురించి హోషేయ గ్రంథము 4వ మొదటి చూడండి ఒకసారి మీరు. హోషేయ గ్రంథము చూడండి. మర్చిపోతే పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి మీరు చూడండి. హోషేయ గ్రంథము 4వ మొదటి చూడండి ఒకసారి. మొదటి 2 యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవటం చూసి యెహోవా దేశ నివాసులతో ఏచమాడుచున్నాడు. అంటే దేవుడి గురించిన జ్ఞానం లేకపోతే దేవుడు ఊరుకోడు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకే ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. ధర్మశాస్త్రములు ఆయన గురించి తెలియపరిచాడు. అనేకమైన మానవ జీవితాన్ని, పతనములో ఉన్న మానవ జీవితానికి పరిశుద్ధమైన లోకానికి తీసుకురావటానికి అనేకమైన లేఖన భావాలు దేవుడు రాయించాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకి తెలియపరిచాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. అయినా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రంలో సారాంశం తెలుసు, కానీ నిర్లక్ష్య భావం అంటే ఎవరు ఇక్కడ కనబడుతుందంటే యాజకులు, అంటే సేవకులు సైతం కూడా ఆ పరిస్థితిలో ఉన్నారు. అందుకనే వాళ్ళతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏజ్యమాడుతున్నాడంట. ఏజ్యము అంటే గొడవకు దిగుతున్నాడంట.
అంటే ఒక మనిషి దేవుడి జ్ఞానము నేర్చుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? మొదటగా ఆత్మీయ జీవితంలో నువ్వు కోల్పోతావు. ఆత్మీయ జీవితం నువ్వు దిగసారిపోతావట. నువ్వు ఆత్మీయ జీవితం దిగసారిపోయావు అనుకో, ఆత్మీయ జీవితం నువ్వు కోల్పోయావు అనుకో, దేవుడి జ్ఞానము నువ్వు నేర్చుకోపోయావు అనుకో, దేవుడి యందు భయభక్తులు లేకపోయావు అనుకో, నీ జీవితం ఎలా ఉండిద్దో 2వ వచనం చదువుతున్నాడు చూడండి. 2వ వచనం కాడి నుంచి చూడండి ఒకసారి మీరు. ఇక చూడండి, ఆత్మీయ జీవితం దిగసారిన వాడికి, దేవుడి జ్ఞానము నేర్చుకున్న వాడికి, దేవుడి జ్ఞానము పొందుకున్న వాడికి వాడి జీవితంలో కొన్ని కనబడతాయి మనకి. వాడి జీవితంలో కొన్ని కనబడతాయి, గుర్తుపెట్టుకోండి. మొదటిది అబద్ధ సాక్ష్యం పలకటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించటయు, వ్యభిచరించటయు వాడికాయిందంట. అంటే టేక్ ఇట్ ఈజీ అని కూడా దేవుడికే ఇవన్నీ చూస్తేనే దేవుడు కళ్ళెర్ర చేస్తున్నాడు. ఇక్కడ ఈ భూమి మీద ఏం చేస్తానంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాడు. ఇదే ఉందలే, ఆ చిన్న అబద్ధమే కదా, చంపటమే కదా, వ్యభిచరించటమే కదా. ఈ వ్యభిచారం చేసేవాడు కూడా బైబిల్లో ఉన్న భక్తులను తీసుకుంటాడు. బైబిల్లో భక్తులే పడిపోయారు. నేనంతా చూడు, వాడు స్వభావం చూడు. అసలు బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మనం తీసుకోకూడదు. అసలు వాళ్ళ కాలు గోటు ఖరీదు కూడా మన జీవితం సరిపోదు. వాళ్ళు చేసిన తప్పు వెంటనే ఒప్పుకొని పశ్చాత్తాపం కోరుకొని దేవుడి పాదాల మీద పడి మరలా పాపం వైపు చూడడం చరిత్ర భక్తులది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడినాయి అన్నమాట. మేఘం వలె, గొప్ప సాక్ష్యం వలె, మేఘం వలె మనకి ఆవరించి ఉన్న వాళ్ళ జీవితాలు మొత్తం. హెబ్రీ గ్రంథ కథ చెబుతున్నాడు. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావా, ఎలా జీవించాలనుకుంటున్నావా, ఒకసారి తలెత్తి చూడు. మేఘం కనబడుతుందా? కనబడుతుంది. నీకు మేఘం కనబడుతుందనేది ఎంత వాస్తవం. అదిగో మేఘము వలె మన పితరుల జీవితాలు, మన పితరుల భక్తి, మన పితరుల సాక్ష్యాలు మనల్ని ఆవరించి ఉండే. ఎక్కడ ఆవరించి ఉండే? ఇది 66 పుస్తకాల గ్రంథంలో ఉండే. ఈ 66 పుస్తకాల గ్రంథంలో ఉండే. నీకు శ్రమ వచ్చిందా? ఇదిగో ఈ భక్తులు చూడు. ఇదిగో బాధ వచ్చిందా? ఇదిగో ఒక ఏబు గారిని తీసుకో. నిందల పాలైపోతున్నావా? ఒక ఇర్మియా గారిని తీసుకో. ఇక యవ్వన దశలో దెబ్బలు తింటున్నావా? ఒక సొలొమోను గారిని తీసుకో. ఒక స్త్రీశలో మోసపోతున్నావా? ఒక సాంసోను తీసుకో. ఒక కుటుంబం కట్టుకునే విషయంలో ఉన్నావా? ఇదిగో ఒక కొర్నేలు గారిని చూసుకో. ఒక స్త్రీ స్వభావాన్ని తెలుసుకోవాలనుకున్నావా? ఒక లూదియా గారిని చూసుకో. తన ప్రాంతంలో ఉన్న వాళ్ళని అందరూ ప్రభు దగ్గర నడిపిద్దాం అనుకుంటున్నావా? ఒక సమరయ స్త్రీ గారిని చూసుకో. ఎంతమంది భక్తులు లేరు. ఎడతెగ ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా? ఒక దానియేలు గారిని తీసుకో. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు పడ్డా కానీ, దెబ్బలు తిన్నా కానీ నేను నిలబడాలి దేవుడి కోసం అనుకుంటావా? ఇదిగో ఒక అపోస్తలుని తీసుకో. ఎన్ని సాక్ష్యాలు పెట్టాడు దేవుడు మనకి. ఈ సాక్ష్యాలు మొత్తం దేవుడు మనకు ఎందుకు పెట్టాడయ్యా అంటే, పడిపోతున్న మనల్ని నిలబెట్టడానికి, ఆయన పడిపోతున్న వాళ్ళని నిలబెట్టడానికి దేవుడు ఇంతమంది సాక్షులు మన మధ్య పెట్టింది. ఇలా ఇది మనం తెలుసుకోవాలి. శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యం అంటే సాధ్యమే. ఎందుకంటే శ్రమలు నీకు వస్తున్నాయంటే, మనం తెచ్చుకునే శ్రమల గురించి నేను మాట్లాడలా. దేవుడి కోసం బ్రతుకుతున్న శ్రమలు దేశంలో మాట్లాడుతున్నా. దేవుడి కోసం మనం బ్రతుకుతున్న విషయాల్లో వచ్చే బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, వాటి గురించి నేను మాట్లాడుతున్నా. శ్రమలు మనకు వస్తున్నాయి అంటే మన భక్తి జీవితం అనేది పర్ఫెక్ట్గా ఉందన్న సంగతి మీరు ఎరగాలి. నాకెందుకు వస్తున్నాయి అంటే నీకే వచ్చేది, మరి ఎవరికి వస్తాయి? నీకు రాక. ఎందుకంటే నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావు కాబట్టి, దేవుడిలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడి కోసం యథార్థంగా జీవిద్దాం అనుకుంటున్నావు కాబట్టి నీకే శ్రమలు వస్తాయి. ఏబు గారు అనుకోలా, నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయని ఏబు గారు అనుకోలా. నేనే 75 సంవత్సరాలు అప్పుడు నేను ఎందుకు ఊరిని వదిలిపెట్టిపోవాలని అబ్రహాం గారు అనుకోలా. ఎంతమంది ఉన్నా కానీ నేను ఒక్కడే ఎందుకు వాడగట్టాలని నోవా గారు అనుకోలా. అర్థమవుతుందా? అలాగే ఇంతమంది ఉన్నా కానీ నేను ఇశ్రాయేలు ఎందుకు నడిపించాలని మోషే గారు అనుకోలా. ఇంతమంది ఉన్నా కానీ నేను ఎందుకు ప్రాణం పెట్టాలని ప్రభువు యేసుక్రీస్తు వారు అనుకోలా. ఇంతమంది ఉన్నా కానీ అపోస్తలులు మేమెందుకు తిరగబడాలి ఆనాడు దుర్బోధల మీద వాళ్ళు అనుకోలా. ఎందుకు అనుకోలేదయ్యా అంటే, ఇదిగో క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళకి శ్రమలు అనేది బహు సంతోషాన్ని కలిగిస్తా. అందుకని అపోస్తలుల జీవితాన్ని మనం చూస్తే దేవుని పిల్లలారా, వాళ్ళ జీవితం అంతా కూడా ఎలా కనబడుతుందంటే 100లో 90% శ్రమలతో ఉంటారు, ఒక 10% సంతోషం వాళ్ళ జీవితంలో. 10% సంతోషం. అందుకనే ఈరోజు నీకు మనిషి ఆలోచన ఎలాగ ఉన్నాయి అంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు చెబుతుంది, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా అని దీని గురించి చింత.
దేవుడు ఏటి గురించి అయితే మీరు చింతించొద్దు అన్నాడో, దేవుడు ఏటి గురించి అయితే మీరు ఎంతగా ఆలోచించొద్దు అన్నాడో, దేవుడు ఏటి గురించి అయితే మీరు ఎంతగా నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు, అవన్నీ కూడా నా తండ్రి మీకు అమలుపరుస్తాడు, నా ద్వారా, నా పేరిట నా తండ్రి మీకు ఇస్తాడంటే, అయినా కానీ సమాజం నమ్మకం ఏం చేస్తాడంటే దీని గురించే చింత, దీని గురించే చింత, దీని గురించే చింత. లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి మేము లోబడం, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి మేము లోబడి జీవించం అని ఒకవేళ మనం డిసైడ్ అయ్యామనుకో, దేవుడి మాటకి మనం లోబడకుండా మేము బ్రతుకుతూ ఈ వాక్యం అంతే చెబుతారులే, మరి ఆ కుటుంబం ఉందిగా మా పని చేసుకోవాలి అది ఇది అనుకొని ఏదో దేవుడికి తెలియని ఆలోచనలు మనకే తెలిసినట్టుగా, దేవుడి కంటే ఎక్కువగా మనకే జ్ఞానం ఉన్నట్టుగా, దేవుడి కంటే మనకే ఎక్కువగా లోతైన విషయాలు తెలిసినట్టుగా, దేవుడి కంటే ఎక్కువగా మనకే అనుభవం ఉన్నట్టుగా, కుటుంబం గురించి మన గురించి అలాంటి నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకోండి, దేవుడు చెబుతున్న మాటకు మాట చూద్దామండి. ఈ వారం ముగించుకుందని మాట చెప్పి యెషయా గ్రంథం 30 అధ్యాయం చూడండి. మీరు యెషయా వాక్యానికి లోబడకపోతే యెషయా గ్రంథం 30 అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. యెషయా గ్రంథం 30 అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకి శ్రమ. ఎవరికి శ్రమ అంట? ఎందుకు ఈరోజు శ్రమలు వస్తున్నాయి చాలామంది క్రైస్తవుల కంటే? దేవుడి నుంచి వచ్చే శ్రమలు వేరు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే వచ్చే శ్రమలు చాలా ఉండే ఈరోజు మనకి. అదే నాతో పంచుకున్న బాధలు కొంతమంది సహోదరులు. దేవుడికి మేము లోబడాలా, దేవుడు ఎంత చెప్పినా మేము లెక్క చేయలేదు, మా రూట్లో మేము వెళ్ళాము, మా నిర్ణయాలు మేము తీసుకున్నాము, మా బ్రతుకు మేము అనుకున్నాము, దేవుడిలో ఉంటానే, దేవుడిలో బతుకుతానే, బల్లారాధన తీసుకుంటానే, దేవుడి కార్యక్రమాల పాలుపోగస్తులు అవుతానే, మా నిర్ణయాల ప్రకారం మేము నడుచుకోబట్టి ఈరోజు మేము ఎంత శ్రమ పడుతున్నామని అన్నారు. అంటే దేవుడి మాటకు లోబడన వాళ్ళకి శ్రమ అని ఆల్రెడీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎప్పుడే చెప్పాడు. అది మనకు కొత్త ఏం కాదు. ఇది మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే, మరొక విషయం ఎందుకు వస్తున్నాయి అంటే, ఆయన మాటకు మనం లోబడకపోతే మనకి శ్రమే. ఆయన మాటకు మనం లోబడపోతే ఏమవుతాయి? శ్రమలు వస్తాయా రావా? ఖచ్చితంగా శ్రమలు వచ్చింది. ఆదాంకి అంతకుముందు శ్రమ తెలుసా? తెలియదు. అవ్వకు తెలుసా? తెలియదు. అవ్వమ్మకు తెలియదు, ఆదాం గారికి తెలియదు. మరి వాళ్ళకి ఎప్పుడు శ్రమలు ప్రారంభమైనాయి అయ్యా? ఎప్పుడు వాళ్ళు బాధపడిపోయింది, ఎప్పుడు వాళ్ళు చెమట వచ్చిందయ్యా అంటే, దేవుడి మాటకు లోబడకపోవటం వలన, దేవుడి మాటను వాళ్ళు అనుసరించకపోవటం వలన, దేవుడి ఆజ్ఞ అతిక్రమించటం వలన ఏం జరిగిందయ్యా అంటే చెమట కారటం ప్రారంభమైంది, శ్రమించటం ప్రారంభమైంది వాళ్ళ జీవితంలో. మరి అంతకుముందు చెమట అనేది వాళ్ళు చూసి ఉంటారు నాకు తెలిసి. అంతకుముందు శ్రమ ఎలా ఉండిద్దో కూడా వాళ్ళు తెలిసి ఉండదు. అంతకుముందు ఎప్పుడు వాళ్ళ శ్రమను చూసింది, ఎప్పుడు వాళ్ళ చెమట కాల్చింది, ఎప్పుడు వాళ్ళ భూమిని సాధ్యపరిచింది ఎప్పుడయ్యా అంటే, దేవుడి మాట వినకపోవటం వలన, దేవుడి ఆజ్ఞ అతిక్రమించటం వలన వాళ్ళు పొందుకుందయ్యా భూమి మీద అంటే శ్రమ. అంటే దేవుడి మాట వినకపోతే శ్రమేనా? ఆ శ్రమే. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడికి లోబడకపోతే అరణ్యంలో ఏమొచ్చిందో వాళ్ళకి? ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు. దేనికి అంత స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయిందంటే, వాళ్ళు దేవుడి మాటకి ఏం చేశారు? లోబడాలా. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఏమైనా పొరపాటులు ఉంటే ఖచ్చితంగా మనం తీసేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది ఇది ఒక సితార పుస్తకం కాదు, ఈనాడు పుస్తకం కాదు, ఈనాడు పేపర్ కాదు, సాక్షి న్యూస్ కాదు, ఇది ఆంధ్రజ్యోతి కాదు. ఇది సాక్షాత్తు దేవుడు తన స్వహస్తాలతో రాయించి ఇచ్చిన ప్రేమలేఖ క్రైస్తవ సమాజానికి. ఇది చూటుగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్న మాటల్లో పొరపాటున ఆయనకి నచ్చని విషయాలు మనలో కనబడితే ఏం చేయాలంటే అర్జెంటుగా తక్షణం తీసేసుకోవాలి, వాయిదాలు వేసుకోకూడదు. మళ్ళీ దాంట్లో దేవుడి కార్యక్రమాలు వెనకుంటున్నావా, అది నువ్వు మార్చుకోవాలి అర్జెంటుగా. దేవుడి కొరకు నువ్వు బ్రతకలేకపోతున్నావా, అర్జెంటుగా అది నువ్వు మార్చుకొని బ్రతకాలి. దేవుడి పనిలో ముందు లేకపోతున్నావా, ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుడి కొరకు దేవుడు అవమానపరిచే కార్యాలను చేస్తున్నావా, అర్జెంటుగా మార్చుకోవాలి. నాకు సమయం ఉంది, ఇంకొంచెం సమయం ఉందంటే పరిస్థితులు అనేది మన చేతిలో లేవు. అంతే, పరిస్థితులు మన చేతిలో లేవు. ఈనాడు తెలిసిన ఒక దైవజనుడు రాత్రి ఫోన్ చేశాడు, పేరు చెప్పలేకనే. 12ంటికి ఫోన్ చేశాడు. మీ అందరికి కూడా తెలుసు, గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు, మంచి సీనియర్ క్రీస్తు సంఘ సేవకులు. నైట్ 12ంటికి ఫోన్ చేయగలే, ఏదైనా బైబిల్ చదువుతా, ఏదైనా నాకు చెప్పడానికి ఫోన్ చేశాడేమోలే అనుకో. నేను ఫోన్ ఎత్తా, కంగారుగా మాట్లాడుతున్నాడు. రవి పలానా అతని నెంబరే మాట్లాడుతానే అతను నోరు పడిపోయింది.
అతను నోరు పడిపోయింది, మాట రావట్లా. నేను కంగారు పడ్డా, ఒళ్ళంతా జలతరిచింది నాకు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్న అనుకుని వెంటనే మాట్లాడుతున్న సమయానికి పక్కన అక్కగారు ఫోన్ తీసుకున్నారు, పాశ్రమ గారు. అన్న ఇది పరిస్థితి, ఈయనకి పక్షవాతం లాగా వస్తుంది, మాట రావట్లేదన్న. అన్న ఫోన్ చేసి ఏడుస్తుందామా. ఎందుకు ఎందుకు ఏడుస్తుందామా అంటే, అతనికి ఏమైనా అయిద్దేమో అనుకోని పాస్టర్ గారికి ఏడుస్తున్నావా. అక్క మీరు ఏడబాకండి, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ఏ హాస్పిటల్ అనేది చెప్పాను. వెళ్ళారు, ఇంజక్షన్ చెప్పుకొని వచ్చారు. ఇది 2 రోజుల నుంచి జరుగుతుందంట. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు. 24 గంటల కల్లా దానికి ఇంజక్షన్ చేయించకపోతే ప్రమాదం అని చెప్పడంతో వాళ్ళు ఉదయాన్నే బస్సు ఎక్కి వెళ్ళిపోయారు ఫ్యామిలీ మొత్తం. చూడండి, డైలీగా నా దగ్గరకు వస్తున్నాడు, నాతో పాటు ఉంటున్నాడు, నాతో పాటు తిరుగుతున్నాడు, సంతోషంగా మాట్లాడుతున్నాడు, బైబిల్ని పరిశీలిస్తున్నాడు, కొన్ని విషయాలు నాకు తెలియపరుస్తున్నాడు. పెద్దవాడు కొన్ని విషయాలు నాకు గుప్తంగా వచ్చిన షాప్ కాడికి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉంటున్నాం. రోజు మీ ఇద్దరం పొద్దుటి మాట కూడా కలుసుకుంటానే ఉండవు, నేను అన్నయ్య సహోదరులు అందరూ హ్యాపీగా సరదాగా ఉండవు అందరూ. ఈ సమయంలో ఒక్క రాత్రిపూట తన జీవితం ఒక టర్న్ పాయింట్ తిరిగింది, మలుపు తిరిగింది తన జీవితం. ఆ మలుపు ఈరోజు చాలా భయాన్ని, ఆందోళన గురి చేస్తుంది తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం బ్రతికుండగానే మన జీవితాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. సమయం పోయిన తర్వాత కాలాలు, సమయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులు లేవు, నా తండ్రి చేతిలో ఉన్నాయి అన్నప్పుడు మనమెంత, మన బ్రతుకులు ఎంత. కాబట్టి దేవుడికి నచ్చనే ఉంటే మనలో తీసేసుకోవాలి. శ్రమల్లో సంతోషమా మనిషికి ఇది సాధ్యం అంటే సాధ్యం అవుతుంది. వాక్యాన్ని అంటుకు పెట్టుకొని ఉంటే మనకి అది సాధ్యమవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాక్యములోను ఉంటే నీకు శ్రమలను దేవుడు పూలబాటగా మలుస్తాడు. వాక్యములో నువ్వు ఉంటే బాధలను నీకు పాదరక్షకుల దేవుడు విడిచిపెడతాడు. అది దేవుని వాక్యానికే సాధ్యము, అది దేవునికే సాధ్యము. కాబట్టి శ్రమలలో సంతోషముగా శ్రమలలో మనిషికి సంతోషంగా ఉండటం సాధ్యం అంటే సాధ్యమవుతుంది. మిగతా బాగా వచ్చేవారు మరిన్ని విషయాలు, లోతైన విషయాలు మీతో నేను పంచుకుంటాను. ప్రార్థన చేసుకున్నాం తలంచుకున్నట్టయితే. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, నా తండ్రి ఇప్పటివరకు చెప్పని మాటలు నీ బిడ్డల హృదయాల్లో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించి అభివృద్ధి పొంది, నా తండ్రి నీ నిమిత్తం బ్రతికే విషయాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ వాక్యముతో వాళ్ళ జీవితాలు బలపరుచుకుంటూ భూమి మీద నీకు మహిమ తీసుకొచ్చేవారిలాగా బ్రతికి నువ్వు ఉండే లోకాన్ని చేరుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని, ధన్యతను మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్.